ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఈ జీటీ మళ్ళీ సిఎస్కే తో ఓడిపోయి వాళ్ళకి వాళ్లే సెల్ఫ్ గోల్ వేసుకున్నారుగా. సన్ రైజ్ హైదరాబాద్ కేకేఆర్ ని ఉతికి ఆరేశారుగా. అసలు పర్ఫార్మెన్స్లు ఫీక్స్ లో ఉన్నాయిగా. మరి మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలా వద్దా, ఆ పర్ఫార్మెన్స్ గురించి డీకోడ్ చేసుకోవాలా వద్దా? అలాగే నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎంఐ, ఇది ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్. ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ 2లోకి, ఎవరు ఓడిపోతే వాళ్ళు ఎలిమినేటర్ ఆడే ప్రమాదం ఉంది. మాడుకోవాలి బయ్యో. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టామ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మా ఛానల్కి వచ్చి పోయింటే ఫస్ట్ టైం వస్తున్నారా, వారు ఇంతకుముందు వచ్చి కూడా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? కన్సిడర్ డూయింగ్ దాట్. మీకు చిన్న పనే, బట్ మాకు చాలా మోటివేషన్ వస్తుంది. అలా వీడియో ఎక్కడైనా నచ్చితే కనుక ఆ లైక్ కొట్టేసేయండి బాస్. వెరీ సింపుల్ థింగ్, స్మాల్ వర్క్ ఫర్ యూ, బిగ్ హెల్ప్ ఫర్ అస్. ఓకే, 2 మ్యాచ్లు జరిగాయి అవునా. జిఎస్టి గుజరాత్ టైటన్స్ వర్సెస్ సిఎస్కే, సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్. మరి ఫస్ట్ సిఎస్కే మ్యాచ్ మాడుకోవాలిగా. మరి సిఎస్కే మ్యాచ్ మాడుకోవాలంటే ఎట్ట కూర్చుని ఎట్ట బాగుంటుంది, మన టీషర్ట్ ఉంది కదా. ఆఫ్ కోర్స్ దిస్ టీషర్ట్ ఈస్ అవుట్ ఫర్ సేల్. దీని తాలూకా లింక్ అది మా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. కావాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ పర్చేస్ దట్. ఆర్డర్ చేస్తే మీ దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. ఒక వారం పడుతుందేమో. ఆల్రైట్. సో బేసికలీ సిఎస్కే మ్యాచ్ వర్సెస్ జీటీ. ఫస్ట్ బ్యాటింగ్ సిఎస్కే చేశారు, ఉతికి ఆరేశారు. సెకండ్ గేమ్ బ్యాక్ టు బ్యాక్ జీటీ 230 ఆర్ మోర్ కన్సీడ్ చేశారు. ఇది వీళ్ళకి పెద్ద ప్రాబ్లం గా మారిపోతుంది. ప్రసిద్ కృష్ణ 2 వికెట్స్ తీసుకొని 22 రన్స్ మాత్రమే ఇచ్చినా కూడా మిగతా అందరినీ కూడా ఒక చాకలరే పెట్టేశారు సిఎస్కే బ్యాటర్స్. దాంట్లో ప్రత్యేకంగా మాడుకోవాల్సింది డెవన్ కాన్వే హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు అండ్ డ్యువాల్ బ్రెవిస్ ఫెంటాస్టిక్ గా ఆడాడు. అప్పుడప్పుడు బ్రూవిస్ అంటుంటా, అప్పుడప్పుడు బ్రెవిస్ అంటుంటా. బ్రెవిస్ ఏమనుకోకు, మన్నించేసాను ఓకేనా. సరే, బ్రెవిస్ ఏం చేశాడు అంటే 17-18 బాల్స్ లో 50 కొట్టి పారేశాడా. అబాబాబా, ఏమన్నా అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడా. బేబీ ఏమైనా ఊరికన్నారుగా, అలాంటి షాట్స్ ఆడాడు. ఆ అగ్రెసివ్ ఇంటెంట్ తీసుకొచ్చాడు. బేసికలీ సిఎస్కే ఇలా మ్యాచ్లు గెలిచారు, ఈ మ్యాచ్ గెలిచారు, పర్ఫెక్ట్ మ్యాచ్ ఆడారు అంటే దానికి ప్రధాన కారణం వాళ్ళ ఆలోచన విధానం మారింది. సీజన్ స్టార్టింగ్ లో లేదు మేము ఇలానే ఆడతాం, మేము ట్రెడిషనల్ క్రికెటే ఆడతాం, మిగతా ప్రపంచం అంతా కూడా అగ్రెసివ్ గా ఆడినా కూడా మేము అలా ఆడము, మా స్టైల్ మాదే, చూసుకుందాం బై ది ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరెక్కడ ఉంటారో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్. అఫ్ కోర్స్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తను వచ్చి ఒప్పుకున్నారు. అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ కాదు, కాస్త ఈగోకి పోయి మాట్లాడినట్టుగా ఉన్నానని ఒప్పుకున్నారు. అండ్ ఇప్పుడు ఆ ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఇది గొప్పతనం టీమ్ మేనేజ్మెంట్ ది, ఒప్పుకోవడం మాత్రమే కాదు వాళ్ళ ప్లేయింగ్ స్టైల్ ని మార్చుకున్నారు. బేబీస్ తీసుకొచ్చారు. దిస్ ఇస్ ద బేబీస్ ఆర్మీ రైట్ నౌ. సో ఆయుష్ మాత్రే మరోసారి ఒక మంచి స్టార్ట్ అందించాడు. తను 17 బాల్స్ లో 34 స్కోర్ చేశాడు. అండ్ డెవన్ కాన్వే తన ఫస్ట్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు సీజన్ లో. వెరీ గుడ్ నాక్. తను కూడా ఐ థింక్ లాస్ట్ గేమ్ లో వెళ్ళిపోతూ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేసి టీమ్ మేనేజ్మెంట్ ఏం చెప్పాడంటే, మీరు నెక్స్ట్ సీజన్ కి మినీ ఆక్షన్ కోసం ఎవరినైనా రిలీజ్ చేద్దాం అనుకుంటే నన్ను కన్సిడర్ చేయకండి, నన్ను రిటైన్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. బాడాడు. బ్రెవిస్ ని అయితే వదిలే ప్రసక్తే లేదని అనిపిస్తుంది. ఐ థింక్ హీఈస్ వన్ ఫర్ ద ఫ్యూచర్. అట్టే పెట్టేసుకోవాలి, తను జాగ్రత్తగా సీల్ చేసేసుకోవాలి, ఎక్కడికి వదలకూడదు. తను ఉంటే వీళ్ళకి కొన్నంత బలం. దిస్ వాజ్ అ వెరీ బిగ్ స్కోర్. జీటీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నౌ ప్రమాదం ఏంటి తెలుసా, పాయింట్స్ టేబుల్ చూడండి ఒకసారి. పాయింట్స్ టేబుల్ చూస్తే కనుక మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్ళు 18 పాయింట్స్ పైన ఉన్నారు. 17 పైన పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ ఉన్నారు. 16 పైన ఎంఐ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే వీళ్ళకి ఇంకా మ్యాచ్లు అయిపోయాయిగా జీటీకి. నౌ there's a problem for them in the sense that ఒకవేళ గనక పంజాబ్ కింగ్స్ గెలిచి ఆర్సీబీ గెలిస్తే 19 పాయింట్స్, వాళ్ళు టాప్ 2 అయిపోతారు, జీటీ థర్డ్ స్పాట్కి వచ్చేస్తుంది. ఆర్ ఎంఐ గెలిచి ఆర్సీబీ గెలిస్తే అప్పుడు కూడా ఎంఐకి 18 పాయింట్స్, నెట్ రన్ రేట్ ఇస్ వే మోర్ హెల్దియర్ దాన్ జీటీ, వాళ్ళు టాప్కి వెళ్ళిపోతారు. అండ్ సెకండ్ స్పాట్ లో ఆర్సీబీ వచ్చేస్తారు. సో వాళ్ళు ఎలిమినేటర్ ఆడే ప్రమాదం ఉంది. ఇంత బతికి అంటారే సప్త సముద్రాలు ఇది ఇంటి పక్కన ఉన్న మురికాల్లో పడిపోయారని, ఆ టైప్ లో ఇంత బాగా లీగ్ ఫేజ్ లో ఆడి ఈ ప్లే ఆఫ్స్ కి వచ్చి 2 మ్యాచ్లు ఓడిపోయి ఎలిమినేటర్ కి వచ్చి ఎలిమినేటర్ లో గనక పొరపాటున మ్యాచ్ ఓడిపోతే సీజన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు అనుకో, అంతకు మించిన ఊహిస్తేనే భయంకరంగా ఉంది. they've dominated the league phase. అండ్ మెయిన్ ప్రాబ్లం మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుంటూ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ గా నేను చెప్తూనే ఉన్నా, ఆ టాప్ 3 బ్యాటర్స్ పైన డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు గనక రన్ స్కోర్ చేయకపోతే ఏంటి పరిస్థితి. 2 మ్యాచ్లు చూసాం ఏంటి పరిస్థితో. క్రితం మ్యాచ్ లో కనీసం షోఫెన్ రుతర్ఫోర్డ్ ఇంకా షారుఖ్ ఖాన్ మధ్యలో ఒక పార్ట్నర్షిప్ రావడంతో సరిపోయింది, కానీ ఈ మ్యాచ్ లో అది కూడా లేదు. పవర్ ప్లేలో 3 వికెట్స్ పడిపోయాయి. అండ్ తర్వాత సాయి సుదర్శన్ 40 వరకు ఆడినా కూడా పనికి రాలేదు. వాళ్ళు ఎంత పెద్ద మార్జిన్ తో ఓడిపోయారు, నెట్ రన్ రేట్ ఎంత తగ్గిపోయింది, ఇది ఒకసారి గమనించాలి మీరు. సో
All in all, what I'm trying to say is that GT is in trouble right now. బౌలింగ్ సఫర్ అవుతోంది. బౌలింగ్ 230 కంటే కన్సిడర్ చేశారు. ఇన్ఫాక్ట్ మీరు కనుక మ్యాచ్ చూసుంటే స్ట్రాటజిక్ టైమ్అవుట్ అప్పుడు, ఫస్ట్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అప్పుడు ఆశీష్ నెహ్రా బయటకు వచ్చి అష్టోత్తర సహస్రనామాలే బౌలర్స్ అందరినీ కూడా, సిరాజ్ ని, జెరాల్డ్ కోఎట్జియా అని అందరిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఏంటి మీరు వేస్తున్న లెంత్, మధ్యలో బెన్ స్టోక్స్ 10 నిమిషాలు తలుచుకొని వేరే వేరే పర్యాయ పదాలు వాడి, రకరకాల బూతులు వాడి వాళ్ళని సంబోధిస్తూ తిడుతూ పిచ్చి కోపం చూపించారు ఆయన. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ సరిగ్గా లేదు. అది ఎక్స్పోజ్ అవుతోందా లేకపోతే ఫామ్ పోయిందా మనకి తెలియదు. కానీ మొత్తానికి ఇంత బాగా సీజన్ మొత్తం అంతా ఇంత బాగా వేసిన వాళ్ళు స్ట్రగుల్ అవడం స్టార్ట్ అయింది. దట్ ఈస్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్. జాస్ బట్లర్ ప్లే ఆఫ్స్ కి అందుబాటులో ఉండడు, వెళ్ళిపోతాడు. సో టాప్ 3లో ఆ 3 లేడు, 1 and 2 మాత్రమే ఉన్నారు. 1 and 2 మళ్ళీ ఫెయిల్ అయితే, జస్ట్ హైపోథెటికల్ సిచ్యువేషన్, ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చి గిల్ అండ్ సుదర్శన్ ఫెయిల్ అయితే, జాస్ బట్లర్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? దే క్యాన్ గెట్ ఎలిమినేటెడ్. దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ హియర్. ఇక్కడ ప్రస్తుతానికి పూజలు, పునస్కారాలు, హోమాలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు టాప్ 2లో ఉండాలి. ఒకవేళ జాస్ బట్లర్ లేని పక్షంలో వాళ్ళు గనక ఒకవేళ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయ్యి ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకొక ఛాన్స్ ఉండాలని కోరుకోవాలి, ఇంత బాగా లీగ్ ఫేజ్ ఆడిన తర్వాత. బట్ నియంత్రణ వాళ్ళ చేతులు లేదు. కంట్రోల్ ఇస్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఇంకెవరికో కంట్రోల్ ఇచ్చారు. ఇది జీటీ పరిస్థితి. సిఎస్కే వెళ్తూ వాళ్ళొక మ్యాచ్ ఆడి గెలిచి వెళ్ళిపోయారు. ధోనికి ఇది లాస్ట్ మ్యాచ్ కాదు అని పెద్ద క్వశ్చన్ మార్క్. తను పోస్ట్ మ్యాచ్ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, నేను వెనక్కి రానని చెప్పట్లేదు, వెనక్కి వస్తానని చెప్పట్లేదు అన్నారు. సో నాకు అర్థం కాలేదు సార్. త్రిశంకు స్వర్గంలో వదిలేశారు అందరినీ కూడా. 5-6 months ఇంకా ఉంది, నా ఫిట్నెస్ మీద నేను వర్క్ చేయాలి, ఎక్స్ట్రా వర్క్ చేయాలి. ఫిట్నెస్ గనక ఓకేగా ఉంటే నేను ఆడగలను, నాకు అనిపిస్తే తిరిగి వెనక్కి వచ్చి ఆడతాను. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని మాత్రమే చెప్పాడు మనిషి. సో ఇట్స్ అప్ ఇన్ ది ఎయిర్. ఎవరికి తెలీదు, వెయిట్ చేసి చూడాల్సిందే. ధోని తిరిగి వెనక్కి వస్తారా లేదా మళ్ళీ ఐపీఎల్ ఆడడానికి, ఆర్ దిస్ వుడ్ ఇట్ బి హిస్ లాస్ట్ ఐపీఎల్ గేమ్ ఎవర్. ఇంట్రెస్టింగ్ గా లాస్ట్ డిస్మిసల్ తన చేతుల మీదుగానే జరిగింది. తనే ఆ క్యాచ్ తీసుకున్నారు. I think Sai Kishore was the batter. తను అవుట్ అవ్వడం. గుడ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సిఎస్కే బౌలర్స్. డీసెంట్ యాజ్ యూజువల్. క్యాప్టెన్స్ ఎప్పుడు బాగానే ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్ కి అయినా కూడా వికెట్ కీపింగ్ చేస్తూ స్ట్రగుల్ అయ్యారు ధోని. ఐ థింక్ స్పిన్నర్స్ కి ఇప్పటికీ బాగానే చేస్తున్నాడు, కానీ ఫాస్ట్ బౌలర్స్ వేస్తుంటే మూవ్ అవ్వడం కష్టంగా అవుతుంది. బైస్ ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. క్లియర్లీ హిస్ నీ ఈస్ గివింగ్ హిమ్ లాట్ ఆఫ్ ట్రబుల్. ఇన్ఫాక్ట్ మాట్లాడారు కూడా పోస్ట్ మ్యాచ్ లో, దట్ ఇండియాకి ఆడుతున్నప్పుడు నాకు లక్కీలీ ఈ ఇబ్బందులు లేవు, ఇండియా ఆడడం ఆపేసిన తర్వాతే వచ్చింది, దాన్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది అని. దట్స్ ది న్యూస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ గేమ్. సో ఇక్కడికి మ్యాచ్ అయిపోయింది. ఇది అయిపోయింది కాబట్టి ఇది మార్చాలమ్మా మనం. ఉట్టి సిఎస్కే ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మీరు కూడా సిఎస్కే గురించి మాట్లాడతాం కాబట్టి నేను నా కామెంటరీ వాడి ఏదైతే హైలైట్ అయిందో దాంతో ఒక టీ షర్ట్ డిజైన్ చేసుకొని నేను నా ఛానల్లో ప్రమోట్ చేసుకుంటున్నా. చాలా మంది అనుకుంటున్నారు నువ్వు ఆర్సీబీ మాత్రమే ప్రమోట్ చేస్తావా అని. లేదు, అక్కడ విరాట్ కోహ్లీ మాట్లాడింది, ఆర్ విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు నేను మాట్లాడిన కామెంటరీ లైన్ ఉంటుంది కాబట్టి అదో డిజైను, ఇదో డిజైను, రోహిత్ శర్మదో డిజైను. ఇవి క్లిక్ అవుతే జనాలు ఏమన్నా కొనుక్కుంటే మా ఈ కామర్స్ బ్రాండ్ డీసెంట్ గా పనిచేస్తే వేరేవి కూడా వస్తాయి సీన్లోకి. అది చెప్పొచ్చేది. ఓకే, ఇది అయిపోయిందమ్మా. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? నెక్స్ట్ గేమ్ ఈజ్ సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్. మ్యాచ్ జరిగిందేమో న్యూఢిల్లీలో. అది కలిసి వచ్చింది అనుకుంటా, బికాజ్ ఎక్కడ ఆడినా కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఉతికారేస్తారు ఫ్లాట్ పిచ్ ఇస్తే అని అర్థం చేసుకుని అందరూ కూడా కొంచెం కష్టమైన పిచ్చెస్ తయారు చేశారు, ఆర్ బ్యాటింగ్ కి అనుకూలంగా లేని పిచ్చెస్ ఇచ్చారు. ఇక్కడ ఢిల్లీ కదా, అది కేకేఆర్ కి హోమ్ గ్రౌండ్ కాదు, హైదరాబాద్ కి కాదు. విచిత్రంగా ఉప్పల్లో కూడా ఈసారి బ్యాటింగ్ ట్రాక్స్ ఇవ్వాల. అదేంటో మరి జరిగింది. సో డిడిసిఏ వాళ్ళు, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు, మీరు ఆడుకోండ్రా బుజ్జాయిలు, మంచి వికెట్ ఇస్తా అని చెప్పారు, మంచి పిచ్ ఇచ్చారు, రేగిపోయారు. ఎస్ఆర్హెచ్ ఏం చేశారు? 278 కొట్టారు మహాప్రభో. దాంతో యాక్చువల్లీ ఐపీఎల్ చరిత్రలో టాప్ 4 హైయెస్ట్ టీమ్ టోటల్స్ ఇప్పుడు ఎవరివి? సన్ రైజ్ హైదరాబాద్వే. సూపర్ కాదు. అండ్ ఇన్ రిప్లై కేకేఆర్ 168 మాత్రమే స్కోర్ చేశారు. 110 runs తేడాతోటి గెలిచారు సన్ రైజ్ హైదరాబాద్. వాళ్ళ పవర్ ఏంటో చూపించారు. అంటే వాళ్ళ పిచ్ కనుక వాళ్ళ బ్యాటింగ్ సూట్ అయ్యేలా ఉంటే ఏం చేయగలరో చూపించారు. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమెంట్ సేయింగ్ దట్ ఎస్ఆర్హెచ్ ఫ్లాట్ ట్రాక్ బుల్లీస్, ఫ్లాట్ ట్రాక్ లోనే బాగా ఆడతారు. వాళ్ళ స్ట్రెంగ్త్ అది బాస్. అది కౌంటర్ చేయడానికే చాలా మంది వాళ్ళకి ఆబ్వియస్లీ కొంచెం వికెట్స్ లో బౌలర్స్ హెల్ప్ అనేది స్లోగా ఉన్న కండిషన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. అది ఫ్యాక్ట్. కానీ ఒకవేళ గనక ఫ్లాట్ ట్రాక్స్ ఉంటే ఉతికి ఆరేసే వాళ్ళని చూపించారు ఇక్కడ. అండ్ లాస్ట్ 3 games లో మా గేమ్ ని అడాప్ట్ కూడా చేసుకోగలమని చూపించారు. స్టార్టింగ్ అయితే లేదు, ఒకేలాగా ఆడతాం, షార్ట్స్ ఆడుతూనే ఆడతాం, అగ్రెసివ్ గానే వెళ్తామని మ్యాచ్ లో ఓడిపోయారు. దాన్ని వాళ్ళు మార్చుకున్నారు. సిఎస్కే ఎలా అయితే వాళ్ళ ఆట తీరు మార్చుకున్నారో ఇక్కడ సన్ రైజ్ హైదరాబాద్ కూడా వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ కొంచెం మార్చుకున్నారు. బట్ ఇక్కడ ఇచ్చి పడేశారు. ఎవరు మాక్సిమం ఇచ్చి పడేసిందంటే స్టార్ట్ చేసింది మిస్టర్ హెడ్ గారు. ట్రావిస్ హెడ్ 40 balls లో 76 కొట్టాడు.
ఇష్టం వచ్చినట్టు కొట్టాడు భయ్య, ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అంటే ఇప్పుడు WTC ఫైనల్ కోసం ప్రిపేర్ అయిపోతున్నాడేమో. సౌత్ ఆఫ్రికన్ టీం వాళ్ళ సపోర్టర్స్ అందరూ కూడా రే తలపట్టుకుని రే ఎవరు రైట్ ఫామ్ లోకి వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు. అలా ఆడాడు తను. సిక్సెస్ అయితే 19 సిక్స్లు మొత్తం ఇన్నింగ్స్ లో సన్ రైజ్ హైదరాబాద్ నుంచి. ట్రావిస్ హెడ్ ఒక్కడు 6 సిక్స్లు కొట్టాడు, 6 సిక్స్లు కొట్టాడు ట్రావిస్ హెడ్. దాంతో పాటు అభిషేక్ శర్మ కూడా మంచి పార్ట్నర్షిప్ అందించారు. ఐ థింక్ 3-4 ఓవర్స్ లో 50 పూర్తి అయిపోయింది. అభిషేక్ అవుట్ అయ్యేసరికి కూడా కావాల్సిన స్టార్ట్ వచ్చేసిన తర్వాత ట్రావిస్ హెడ్ ఎలాగో కంటిన్యూ చేశాడు, లెఫ్ట్ రైట్ సెంటర్ కొడుతున్నాడు. నంబర్ 3లో వచ్చాడు ది కాటరమ్మ కొడుకు, ది కుకట్పల్లి క్లాసెన్, ది ఆండ్రే క్లాసెన్. ఊరా మాస్ బ్యాటింగ్ చేశాడు. 37 balls లో 100 ఫినిష్ చేసుకున్నాడు తను. ది ఫాస్టెస్ట్ IPL సెంచరీ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటర్. అండ్ ఈ సీజన్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. యాక్చువల్లీ 34 balls పైన ఉన్నప్పుడు 98. ఆ 35th బాల్ ఫుల్ టాస్ ఉంది లెగ్ స్టంప్, కొట్టుంటే బయటికి అక్కడే ఈక్వల్ చేసి ఉండేవాడు వైభవ్ సూర్యవంశీది. బట్ అది 4కి వెళ్ళడం ఇంకొంచెం టైం పట్టింది. దాంతో 37 balls 100 పూర్తయింది. ఏ మాటకు ఆ మాట 9 సిక్స్లు కొట్టాడు నుంచొని. యూనో వాట్, తన బెస్ట్ థింగ్ ఏంటంటే కదలకుండా ఓ దగ్గర నుంచొని బయటికి జంప్ అవ్వకుండా ఆ ఫ్రీ స్వింగ్ ఆఫ్ ద బ్యాట్, పైగా హెడ్ పొజిషన్ ఎంత స్టిల్గా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా రిప్లైలో జాగ్రత్త చూడండి, తన బ్యాట్ ఎంత వేగంగా మూవ్ అయినా తన హెడ్ మటుకు స్టిల్గా ఉంటుంది. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు. అందుకే ఆ పవర్, అందుకనే బాల్ దూరం వెళ్తుంది. విచిత్రమైన ఏరియాస్లో కొడతాడు. ఓవర్ కవర్స్ ఒకటి కొడతాడు, ఆఫ్ ద బ్యాక్ ఫుట్ ఒకటి లాంగ్ ఆన్ నుంచి కొడతాడు. ఇటువంటి షాట్స్ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఆడతారు. పైగా ఇన్ని కోట్లు ఇచ్చిన తర్వాత ఇలాంటి బ్యాటింగ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేసింది. సీజన్ మొత్తం అంతా నంబర్ 4, 5, 6 ఆడిన తను ఎప్పుడైతే నంబర్ 3లో వచ్చాడు, ఎక్కువ బాల్స్ ఫేస్ చేసే అవకాశం దొరికిందో ఇచ్చి పడేశాడు. అయితే మిడ్ ఇన్నింగ్స్ లో ఒక మాట చెప్పాడు. ఐ వాజ్ రియలీ దాని బాగా కరెక్ట్ అని నేను. తను ఏం చెప్పాడంటే, ఫ్రాంచైజీ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుంది టీం పైన, వాళ్ళ కోసం కొద్ది గొప్ప చేసి ఇవ్వాలి. ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు వీ హ్యావ్ టు విన్ సమ్ గేమ్స్ ఫర్ దెమ్. ఈ సీజన్ సరిగ్గా ఆడలేదు, సో నేను ఆ ప్రైడ్ కోసం ఆడాను. అలాగే నా ఫ్యామిలీకి ఓ మంచి లైఫ్ స్టైల్, ఒక మంచి లైఫ్ ప్రొవైడ్ చేయాలని ఒక తాపత్రయం నాకు ఉంటుంది. దాన్ని గౌరవించి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా పర్ఫామ్ చేశాను. ఇంతకు ముందర ప్రతి బాల్ 6 కొడదాం అనుకున్నా, అక్కడ బహుశా తప్పులు చేసి అవుట్ అయ్యాను. ఈ మ్యాచ్ లో ప్రతి బాల్ 6 కొట్టడానికి ట్రై చేయలేదు. ఏ బాల్ అయితే ఉండిందో దాన్ని మాత్రమే 6 కొట్టే అన్నాడు. లాట్ ఆఫ్ లెసన్స్ టు లెర్న్, లైఫ్ లెసన్స్ అండ్ క్రికెట్ లెసన్స్ ఫ్రమ్ ఆండ్రే క్లాసెన్. ఫినామినల్ సెంచరీ తన నుంచి, మంచి 76 ట్రావిస్ హెడ్ నుంచి, దాంతో 278 స్కోర్ చేశారు సన్ రైజ్ హైదరాబాద్. నౌ దాన్ని చేజ్ చేయడం స్టార్ట్ చేసిన KKR పెద్దగా స్కోర్ చేయాలి. వాళ్ళ బ్యాటింగ్ గురించి ఎక్కువ మాట్లాడు, చచ్చిన పవన్ మళ్ళీ చంపకూడదు. వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేకపోయారు, వదిలేరు వాళ్ళ బ్యాటింగ్ ని. 168 మాత్రమే స్కోర్ చేయగలిగారు. ముగ్గురు బౌలర్స్ 3 వికెట్స్ తీసుకున్నారు. జయదేవ్ ఉనాద్కట్, హర్ష్ దుబే అండ్ ఇషాన్ మలింగా. ఐ థింక్ ఇషాన్ మలింగా ఈస్ ద ఫైండ్ ఆఫ్ ద సీజన్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. తన్ని వదులుకోకూడదు. స్లింగి యాక్షన్ ఉంది, యార్కర్స్ వేస్తున్నాడు, మంచి స్లోర్ బాల్ డిప్ అవుతుంది అండ్ లోపలికి బాల్ మూవ్ అవుతుంటుంది. ఆ సలైవా కనుక వాడగలిగితే, బాల్ ని రివర్స్ చేయగలిగితే ఇస్ వెరీ ఎఫెక్టివ్ బౌలర్. షార్ప్ గా వేస్తూ ఉంటాడు. హర్ష్ దూబే తను కూడా మంచి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ గా ఉన్నాడు. కొంచెం వేరియేషన్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. బట్ లైన్ పైన, లెంత్ పైన మంచి కంట్రోల్ ఉంది. బాల్ ని టర్న్ చేయగలుగుతున్నాడు. 3 వికెట్స్ కూడా సంపాదించాడు. సో ఐ థింక్ గుడ్ ఫైండ్స్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ పరంగా. జయదేవ్ ఉనాద్కర్ ద సీనియర్ బౌలర్ 3 వికెట్స్ తీసుకున్నాడు. సో అలా ఈ మ్యాచ్ అయితే పూర్తి చేశారు. అండ్ వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు గెలిచేసి 6th పొజిషన్ లో ఫినిష్ అవుతున్నారు. ఇంకొక 2 మ్యాచ్లు ఎక్కడైనా గెలిచుంటే 17 పాయింట్స్ వెళ్ళుండే వాళ్ళు. అండ్ 17 ఇస్ ఇనఫ్ టు క్వాలిఫై, ఇజంట్ ఇట్? అది జరుగుండేదేమో, బట్ అగైన్ జరుగుండేదేమో, చేసుండేదేమో, అయ్యుంటేనేమో అంటే క్రికెట్ లో వర్కౌట్ కాదు. వాళ్ళు సరిగ్గా ఆడలేదు, ఎలిమినేట్ అయిపోయారు. దట్స్ ది రియాలిటీ ఆఫ్ ద థింగ్స్, రైట్? అలా మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. అండ్ వీఆర్ డన్ విత్ ద రివ్యూ ఆఫ్ బోత్ ది డబుల్ హెడర్స్ ఆర్ అదర్ బోత్ ది మ్యాచెస్ ఇన్ ద డబుల్ హెడర్. దీంతో డబుల్ హెడర్స్ అయిపోయామ్మా. 2 లీగ్ మ్యాచ్లు మిగిలినాయి. నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో, నా సావే రంగా మామూలు మ్యాచ్ కాదు ఇది. టాప్ 4 లోనే 2 టీమ్స్, పంజాబ్ కింగ్స్, MI. లెట్స్ టాక్ అబౌట్ ద ప్రివ్యూ ఆఫ్ దిస్ గేమ్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్. బికాస్ ఐ థింక్ ఎవరైతే ఈ మ్యాచ్ గెలుస్తారో వాళ్ళు టాపర్స్ గా మారిపోతారు. టాప్ 2 లోకి అయితే గ్యారంటీగా వెళ్ళిపోతారు. వాళ్ళే ఫైనల్స్కి వెళ్ళే అవకాశం కూడా బాగా పెరిగిపోతుంది. అండ్ 14 సీజన్స్ నుంచి, ఎప్పటి నుంచి అయితే ఈ క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2, ఎలిమినేటర్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారో, 14 సీజన్స్ లో 13 సార్లు టాప్ 2 లో ఉన్న టీమే ట్రోఫీ గెలిచారు. బికాస్ యూ ప్లే 1 లెస్ గేమ్. ఎలిమినేటర్ లో ఉన్న వాళ్ళు ఆ మ్యాచ్ గెలవాలి, అదే 3rd and 4th లో ఉన్న వాళ్ళు ఎలిమినేటర్ గెలవాలి, క్వాలిఫైర్ 2 గెలవాలి, ఫైనల్ గెలవాలి. ఓన్లీ ఒక సన్ రైజ్ హైదరాబాద్ మాత్రమే 2016లో ఆ పని చేశారు. ఇంకా ఏ టీం కూడా ఇప్పటిదాకా 3rd, 4th పొజిషన్ లో ఉంటూ గెలిచింది లేదు. సో ఇక్కడ టాప్ లోకి వెళ్ళే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అదే చేస్తారేమో చూడాలి. దానికోసమే ఈ ఫైట్ నడవబోతోంది. పంజాబ్ కింగ్స్ అండ్ MI ఆడబోతున్నారు. వాట్ డూ ఎక్స్పెక్ట్? జైపూర్ ఇస్ హై స్కోరింగ్ వెన్యూ. ఐ థింక్ టాస్ విల్ బి క్రూషియల్ బికాస్ చేస్ చేస్తున్న టీం వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. 200 కూడా సరిపోలేదు ఇక్కడ పంజాబ్ కింగ్స్ స్కోర్ చేసింది. బట్ ఇఫ్ దిస్ ఎనీబడి హూ కెన్ బీట్ MI, ఇట్స్ ప్రాబ్లీ పంజాబ్ కింగ్స్. బలాబలాలు చూసుకుందాం. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వాళ్ళ ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ దాదాపుగా అవైలబుల్ గా ఉంది. చహల్ ఒక్కడికే కొంచెం ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. తన రిస్ట్ పైన బాల్ తగిలి
తను క్రితం మ్యాచ్ ఆడలేదు. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే కనుక మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్లేయర్స్ ఒకరికొకరు గ్రీట్ చేసుకున్నప్పుడు తన రైట్ హ్యాండ్ తో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, తన లెఫ్ట్ హ్యాండ్ తో ఇచ్చాడు. రైట్ హ్యాండ్ కాపాడుకుంటాడంటే దానికి డెఫినెట్ గా గాయం ఉంది. తను ఆడతలేదో తెలీదు, ఆడకపోతే హ్యూజ్ బ్లో ఫర్ పంజాబ్ కింగ్స్ బికాస్ హీ ఈస్ అన్ ఇన్ఫార్మ్ బౌలర్. హర్షదీప్ క్రితం మ్యాచ్ లో వికెట్స్ తీసుకోలేదు, హీ నీడ్స్ టు కమ్ గుడ్. బట్ వాళ్ళ బ్యాటింగ్ ఇస్ సాలిడ్. ప్రియాన్ చార్య, ప్రప్ సిమ్రన్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్, జాష్ ఇంగ్లిష్ వీళ్ళందరూ కూడా ఫినామినల్ ఫామ్ లో ఉన్నారు. మార్కస్ స్టాయినస్ కూడా ఆడాడు, తను రన్ స్కోర్ చేశాడు. సో బ్యాటింగ్ ఇస్ క్రేజీ. నంబర్ 10 దాకా బ్యాటింగ్ ఉంది. హర్ప్రీత్ బ్రార్ కమ్స్ అట్ నంబర్ 10 బాస్. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. సో దే గోట్ అ గ్రేట్ బ్యాటింగ్ లైనప్. దాన్ని యూజ్ చేసుకోవాలి, పెద్ద స్కోర్ చేయాలి అండ్ కుదిరితే చేజ్ చేయాలి టాస్ గెలిస్తే. బట్ బౌలింగ్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు మ్యాటర్ బికాజ్ అటుపక్క ఎంఐ టీం, వీళ్ళ టీం ఎలా ఉంది? అవెంజర్స్ టీం ఇది. 60 భయంకర్లు ఉన్నారు, రైట్? వాళ్ళు ఎలా ఆడతారు? ప్లే ఆఫ్స్కి వచ్చిన తర్వాత కొంతమంది ప్లేయర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు అని బోల్స్. జాష్ ఇంగ్లిష్ వెళ్ళిపోతాడు ఇక్కడ వీళ్ళకి, రాయన్ రికల్టన్ వెళ్ళిపోతాడు అక్కడ ఎంఐకి, కొంతమంది ప్లేయర్స్ అవైలబుల్గా ఉంటారు. సో ఇది ఒక లాస్ట్ గేమ్ బిఫోర్ ది ప్లే ఆఫ్స్, ద లాస్ట్ లీగ్ గేమ్ ఫర్ దెమ్. దిల్ గివ్ ఇట్ దేర్ బెస్ట్ అండ్ వాళ్ళ టీం కోసం గెలిచి వెళ్ళాలనుకుంటారు ప్రతి ప్లేయర్ కూడా. ఎంఐ స్ట్రాంగ్ సైడ్, యు నో దట్ దేర్ ఇస్ ఎవ్రీబడీస్ ఇన్ ఫార్మ్. రోహిత్ శర్మ, రాయన్ రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, అలాగే అఫ్ కోర్స్ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ధీర్. క్రేజీ బ్యాటింగ్ వీళ్ళకి కూడా. బౌలింగ్ అయితే ఇంకా ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ బౌలింగ్ లైనప్ ఇన్ అ వే ఈ ఐపీఎల్ మొత్తంలో కూడా. యు గోట్ జస్ప్రీత్ బుమ్రా, యు గోట్ ట్రెంట్ బోల్ట్, యు గోట్ దీపక్ చార్, యు గోట్ హార్దిక్ పాండ్యా. 4 10+ వికెట్స్ తీసుకున్న బౌలర్స్ ఉన్నారు. దాని తోడుగా కావాలంటే స్పిన్నర్స్ ఉన్నారు. కరణ్ శర్మ ఆడగలుగుతాడు, విల్ జాక్స్ వేయగలుగుతాడు. సో ఇలాంటి బౌలర్స్ ఉన్నప్పుడు ఎంఐ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సైడ్. సో పంజాబ్ కింగ్స్ అండ్ ఎంఐ వీళ్ళలో గెలిచిన వాళ్ళు ఆ టాప్ 2లోకి వెళ్తారు. వాళ్ళే బౌల్స్ ఫైనల్ కూడా వెళ్తారేమో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గేమ్. ఈ గేమ్ అసలు మిస్ అవ్వకూడదు. ఐ డోంట్ నో హూ ఇస్ అ ఫేవరెట్, బట్ ఐ థింక్ చేజ్ చేసిన టీం గెలిచే అవకాశాలు ఎక్కువ నాకు అనిపిస్తుంది. 200 షుడ్ బి ఆన్ ద కార్డ్స్. జైపూర్ విల్ గివ్ యూ అ గుడ్ పిచ్ టు బ్యాట్ ఆన్. అదే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. క్రేజీ మ్యాచ్ ఉండబోతుంది. ఆ మ్యాచ్ సంబంధించిన రివ్యూలో మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మరి అయితే అప్పటిదాకా సరే, ఇప్పటిదాకా వీడియోస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ హై ఫై టు యూ. లైక్ చేయండి ప్లీజ్. ఆ వీడియో ఎక్కువ మంది కనిపిస్తుంది, ఆటోమేటిక్గా యూట్యూబ్ చూపిస్తుంది. సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్, దట్ విల్ హెల్ప్ us. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.